ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామములో సర్వశుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఇంతవరకు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, అందరూ బాగున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? మీ ప్రార్థన స్తుతులు రాస్తున్నారు, తెలియజేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. ఇంకా మీరు ఏదైనా సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులలో ఉంటే ఒకవేళ మాకు తెలియచేయాలని ఆశపడితే తప్పక మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8688991210. తప్పక మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పరిచర్య కనుక మీకు ఆధ్యాత్మికంగా అనుదినం బలపరచబడతా ఉంటే ఈ పరిచర్యలో 1 డే స్లాట్స్ అయినా మీరు స్పాన్సర్షిప్ చేయండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకా నూతన మందిర విషయంలో కూడా మీరు సహకరించండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చూడండి, ఈరోజు దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. నేను సిగ్గుపడేవాడిని కాను, నేను సిగ్గుపడేవాడను కాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పనిలో ఈరోజు చాలామంది సిగ్గుపడుతున్నారు, అవమానపరచబడుతున్నారు. అయ్యా, నా దగ్గర కొంచెం ఉంది, సిగ్గుపడుతున్నారు. ఒకానొక దినాన ఒక తల్లి నన్ను భోజనానికి పిలిచి ఆమె సంశయపడతా ఉంది. ఉపవాస ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన వెంటనే ఆమె నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి అన్నది. అంటే ఏంటమ్మా చెప్పండి అంటే, మా ఇంటికి భోజనానికి వస్తారా అన్నది. వస్తానమ్మా, చెప్పండి. పోతాంలేమ్మా, తప్పకుండా వెళ్దామని చెప్పాను. అయితే మా ఇంట్లో సరైన వసతులు లేవండి, నేను విధవరాల్ని, ఒక్కదాన్నే ఉంటాను, నాకు ఒక మనవడు ఉన్నాడు, నేను ఒక్కదాన్నే ఉంటానండి. అవ్వా, అలా ఏం ఆలోచించే, మాకు వస్తాను అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా, మా ఇంట్లో ఈ పచ్చడి, ఈ రసము ఉంది, ఇంత మాత్రం ఉంది అని చెప్పాను. అదేనయ్యా, మీరు తింటారో లేదో అని అనుమానం పడుతూ ఉన్నాను, నాకేమీ అర్థం కావట్లేదు, ఇది పెట్టడానికి కూడా నాకు కొంచెం బాధగా ఉంది అన్నది. అమ్మా, నీవు ప్రేమతో పిలిచి పెడుతున్నావు చూసావా, ఇది చాలు, నా కడుపు నిండిపోయింది. ఎవరైనా కానీ ప్రేమించే విధానం కావాలి, గౌరవించే విధానం కావాలి. నువ్వు ఏం పెడుతున్నావు, ఎంత పెడుతున్నావు అని కాదు, నువ్వు పెట్టే విధానం ఎంత బాగుంది ఆలోచన చేయి. ఈరోజు సేవ విషయంలో నువ్వు ఏ పని చేస్తున్నావు? నువ్వు ఫోటో పని చేస్తున్నావా, లేకపోతే లైవ్ టెక్నీషియన్ చేస్తున్నావా, సౌండ్ ఆపరేటింగ్ చేస్తున్నావా, మందిరంలో చీపురు బట్టి తోస్తున్నావా, లేకపోతే మందిరంలో మంచినీళ్ళు పోసేటువంటి సేవ చేస్తున్నావా, లేకపోతే అన్నం తయారు చేయడంలో, కూరగాయలు తయారు చేయడంలో పనిచేస్తున్నావా, భోజనం వడ్డించే విషయంలో పనిచేస్తున్నావా, లేకపోతే బాత్రూమ్ల దగ్గర ఉంటున్నావా, చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు పెట్టే పరిచర్య చేస్తున్నావా, లేకపోతే సువార్త పనిలో నడి రోడ్లో నిలబడుకొని కరపత్రాలు పంచుతున్నావా, లేకపోతే టీవీ పరిచర్య ద్వారా, లైవ్ పరిచర్య ద్వారా చేస్తున్నావా? నువ్వు ఏ పరిచర్య చేస్తున్నా, ఏ పరిచర్యలో కూడా నువ్వు ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాక్యాంశం కూడా అదే, నువ్వు సిగ్గుపడేవాడివిగా ఉండకూడదు. లోకంలో ఎన్నో తప్పులు చేసినప్పుడు మనం సిగ్గుపడకుండా చేస్తామండి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే మున్సిపాలిటీలో ఉద్యోగస్తుడు అనుకో, ఆ పనికి నువ్వు సరిగ్గా న్యాయం చేస్తావు కదా. రోడ్డు మీద నీ బంధువులు ఉన్నా, ఎవరున్నా కానీ, నేను ఎవరినమ్మా మున్సిపాలిటీ పని చేస్తానమ్మా అని ధైర్యంగా చెప్తావు. ఇప్పుడు నువ్వు దేవుని మందులో చీపురు పట్టుకొని తోస్తే ఎవరో ఏదో అనుకుంటారు, ఎందుకు ఫీల్ అవుతున్నావు? అలా ఎప్పుడు తలంచమాకు. నేను రాజుకు రాయబారిని, ఆ రాయబారి పని చేస్తున్నాను చెప్పు. రాజు పని చేస్తున్నాను. రోడ్డు మీద పని చేసినప్పుడు లేని సిగ్గు దేవుని మందిరంలో పని చేసేప్పుడు మనం ఎప్పుడు సిగ్గుపడకూడదండి. అపోస్తలుడైన పౌలు తన హృదయంలోని మాటలు ఈరోజు తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? సువార్త పనిలో నేను సిగ్గుపడేవాడిని ఎప్పటికీ కాను. అయ్యో, సువార్త పనిలో ఎప్పుడైతే నువ్వు సిగ్గుపడతావో నువ్వు దేవుని సేవకుడివి కాలేవు, దేవుని సేవకురాలివి కాలేవు, విశ్వాసివి కాలేవు. దేవుని పనిలో మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. ఒకవేళ సిగ్గుపడితే చూడండి, మార్కు శుభవార్త 8వ అధ్యాయం 38 గల మాటను మనం చదువుకుందాం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలోనున్న గూర్చియు, నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చుచున్నప్పుడు సిగ్గుపడని చెప్పాను. చూడండి, ఈ లోకంలో తప్పుదాలు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు సిగ్గుపడం అసలు. చూడండి, సమరయ్య స్త్రీ వచ్చింది. సమరయ్య స్త్రీకి సాక్ష్యం లేదు ఆ ఊరిలో. మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ళకు వచ్చింది. అందరూ వచ్చినప్పుడు ఈమె రాదు, ఈమె వచ్చినప్పుడు ఎవరు రారు. అలాంటి సాక్ష్యం లేని ఆ స్త్రీ. రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఉంది. 7 దయ్యాలు పట్టినటువంటి మరియమ్మ ఒక తల్లి ఉంది. చూడండి, సాక్ష్యం లేనటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అయితే సమరయ్య స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారితో ఎప్పుడైతే మాట్లాడిందో
ఆమె హృదయం తెరవబడిందో ఆమె వెంటనే ఊర్లోకి వెళ్ళి అందరిని పట్టుకొని వచ్చింది. నేను నిజంగా మెస్సైని చూశాను, క్రీస్తును చూశాను, రండి నేను చేసిన పాపాలన్నీ ఆయన చెప్పాడని చెప్పింది. అంతవరకు ఎవరితో మాట్లాడుకోకుండా ఉండేటువంటి ఆ స్త్రీ సిగ్గుపడకుండా ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నేను చేసిన ప్రతి పాపాన్ని నాకు చెప్పాడు, రండి మీరు చూస్తురండి అని చెప్పింది. ఈరోజు లోకంలో పాపం చేస్తున్నప్పుడు సిగ్గులు ఎక్కడ తిరిగామే? స్కూటర్లో షాట్లు వేసుకొని తిరిగినప్పుడు సిగ్గుపడలేదే? ఈరోజు దేవుని మందిరంలో సేవ చేసేటప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు గనక ఇలాంటి వైఖరితో ఉంటే మనుష్య కుమారుడు తన దూతలతో వచ్చినప్పుడు ఆయన కూడా మిమ్మల్ని చూచి సిగ్గుపడతాడు, అవమానపరచబడతాడు. మన ద్వారా దేవునికి ఎప్పుడు అవమానం కలగకూడదండి. సువార్త పనిలో ఎప్పుడు కూడా నువ్వు తలదించుకోకూడదు, తలదించుకొనిలాగా బ్రతకూడదు. ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ దేవునికి అయిష్టకరంగా ఉంటే, దేవునికి అయోగ్యకరంగా మనలో ఉంటే దాన్ని తీసేసుకోవడానికి ప్రారంభం చేయండి. సమరయ్య స్త్రీ సిగ్గుపడలేదండి. నా పాపములను గూర్చి నాకు చెప్పినవాడు ఇదిగో యాకోబు బావి దగ్గర ఉన్నాడు, రండి మీకు చూపిస్తానని చెప్పి ఊరిలో ఉన్న జనాంగాన్నంతా తోలుకొని వచ్చేసింది. ఈరోజు ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఈరోజు దేవుని మందిరం నిలబడుకొని సాక్ష్యం చెప్తున్నావు అంటే సిగ్గుపడ మాకు. నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు స్థితి ఏమైనదో సమస్తము యేసుక్రీస్తు ప్రభుల వారి కృప మాత్రమే. ఈరోజు నిలబడి సాక్ష్యం చెప్తున్నా నేను కూడా, ఈ వాక్యం బోధిస్తున్న నేను కూడా సిగ్గుపడలేదండి. దేవుని పరిచయం ఎప్పుడు సిగ్గుపడలేదు. దేవుని మందిరంలో చీపురు పట్టి తోసాను, బట్టలతో తుడిచాను, ఇదిగో భోజనం వడ్డించాను, ఇదిగో పాపం చేసినప్పుడు ధైర్యంగా దేవుని మందిరంలో ఒప్పుకున్నాను, ప్రభు నేను పాపినైనా, నేను పాపం చేశాను అయినా, ఎక్కడైనా అక్కడ ఏ మీటింగ్లో అయినా, అయ్యా నేను పాపిని, నేను నీచును, ఇదిగో నేను దొంగను, దోపిడిని, వ్యభిచారిని, నాకు అర్హత యోగ్యత లేదని చెప్పడానికి నేను ఎప్పుడు కూడా సిగ్గుపడలేదండి. ఎందుకంటే ఇలాంటి సిగ్గు తక్కువ పనులు చేసిన నన్ను ఆయన గౌరవించి ప్రేమించి ఆయన ఉన్నతమైన కృపలో ఈరోజు ఈ స్థితి ఇచ్చాడు. సమస్తం ఆయన కృప మాత్రమే అని ధైర్యంగా చెప్తున్నాను. సమరయ్య స్త్రీ చెప్పినప్పుడు నేను చెప్పకుంటే ఎట్లా? ఈరోజు నువ్వు చెప్పకుంటే ఎట్లా? మన దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడంట, ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడంట. నువ్వు ప్రభు దగ్గరికి రావాలే కానీ ఎలాంటి పాపముతో నువ్వు ఉన్న ప్రతి పాపమును నా దేవుడు కడిగి పవిత్రపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత పాపమైనా, ఏ స్థితి అయినా, ఏ దౌర్భాగ్యమైన స్థితి అయినా దేవుడు కడిగి పవిత్రపరుస్తాడు. ఒకవేళ ఇంకా ఈ మాటలు విని కూడా ప్రభు దగ్గరికి రాలేకపోతే జాగ్రత్త, ప్రభు పిలుస్తున్నాడు చేతులు చాచి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలరా రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. ఈరోజు ప్రభు దగ్గరికి రాగలుగుతావా? ప్రభుతో ఉండగలుగుతావా? ప్రభుతో ఏకమై బ్రతకగలుగుతావా? ఆలోచన చేయండి. సువార్త పనిలో నువ్వు ఎప్పుడు సిగ్గుపడకూడదు. దేవుని మందిరంలో ఎప్పుడు మనం నిశ్చయముగా సిగ్గుపడకుండా చేయాలి పని. మనం రాజు రాయబారులం, రాజులైన యాజక సమూహం. మనల్ని దేవుడు అంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఏ యోగ్యత అర్హత లేని మనలకు దేవుడు అంత గొప్ప స్థితి ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, అంత గొప్ప స్థితి ఇచ్చాడు. అందుకే చూడండి, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 మాటను చదువుతున్నాం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు ఆది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి, సువార్త పనిలో నేను ఎప్పుడు సిగ్గుపడేవాడను కాను అన్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్న మాట అంటే, నేను సువార్త పనిలో సిగ్గుపడనండి. నాకేం సిగ్గెందుకు? వాక్యం బోధించడానికి సిగ్గెందుకు? అవమానం ఎందుకు తక్కువ చూసుకుంటున్నావు? నువ్వు ఎందుకు తగ్గింపు చేసుకుంటున్నావు? దేవుడు నిన్ను అంతటికంటే గొప్పగా హెచ్చిస్తాడు. దేవుడు అంతకంటే నిన్ను గొప్పగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. ప్రభు దగ్గరికి రాగా ప్రభు నిన్ను అత్యధికమైన మెండైన మేలైన దీవెనతో నింపువాడై ఉన్నాడు. పెద్దోని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ప్రభు చెప్పే ఏ ఒక్క మాటను తోసే మాకు. ప్రభు నమ్మదగిన వాడు. సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి. నేను మనిషిని సంతోషపెట్టేవాడనా? క్రీస్తు దాసుడను కానేరడనండి. నేను ఎందుకండి సువార్త పనులు సిగ్గుపడతాను? అమ్మా ఒక తల్లి, అన్న నా దగ్గర ఒక 100 రూపాయలు కనుక్కుందన్న పంపిస్తానంటే, అమ్మా నువ్వు పంపించే ₹1 అయినా సరే ఆ ₹1 దేవుడు పరిచయం అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది అన్న అంటే, చూడండి, ₹100కి ₹1 తక్కువైనా అది 99కి లెక్క కట్టుతుంది, కానీ 100 కాదు. 99 అవుతుంది కానీ 100 కాదండి. నువ్వు పంపించే ప్రతి రూపాయి శ్రేష్టమైనది. ఆనాడు బీద విధవరాలు వేసిన 2 కాసులు, ఆమె సిగ్గుపడలేదే.
ధనికులు, ధనవంతులు అనేక మంది వచ్చి అనేకంగా ధారాళంగా ఇస్తున్నారంట. అంత ధారాళంగా ఇస్తున్నప్పుడు ఆమె ఏమాత్రం సిగ్గుపడలేదు. అయ్యో, ఇంతమంది ముందర నేను విధవరాలని, నేను వెళ్ళి ఈ డబ్బాలో ఈ 2 కాసులు వేస్తే వాళ్ళేమనుకుంటారని అనుకోలేదు ఆయన. ఆమె కలిగినది, ఆమె దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వడంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఈరోజు నీవు ఒక విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేయి. దేవుని పరిచర్యలో నువ్వు ఇచ్చే శ్రేష్టమైన ప్రతి రూపాయి దేవుడు లెక్క పెడుతున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పు, హల్లెలూయా. నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి నూతన మందిర నిర్మాణం కొరకై దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. గమనించి తల్లి, అందుకే సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడమాకు. నడి బజార్లో నిలబడుకొని లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఇదిగో తన పాపాలు మోసుకొని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని దిగొచ్చారని ధైర్యంగా చెప్పు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ధైర్యంగా ప్రకటించు, సువార్త ప్రకటించు, సర్వలోకానికి వెళ్ళు. ఈ కుల మత భేద తారతమ్యం లేకుండా అన్ని చోట్ల ప్రకటించు. సిగ్గుపడమాకు, తలంచమాకు, నాకు ఏ యోగ్యత లేదు కదా అని తలంచమాకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. నువ్వు వయసు చూసుకుంటున్నావు. వాస్తవానికి మోసే గారికి సువార్త చేయడానికి, అంటే దేవుని పనిని మొదలుపెట్టడానికి ఆయనకి 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల్లో దేవుడు మోసేని వాడుకుంటున్నాడు. 80 సంవత్సరాలకు దేవుడు మోసే పనిని వాడుకుంటున్నాడు. మోసే, నువ్వు వెళ్ళి నా ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని వెళ్ళిపో అంటున్నాడు. 80 సంవత్సరాలు ఒక ఎత్తు. 81వ సంవత్సరం నుంచి దేవుని పరిచయంలో ఆయన బహుగా నలిగిపోయాడు. 40 సంవత్సరాలు బహుగా నలిగిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సువార్త పనిలో మీరు ఎప్పుడైతే సిగ్గుపడతారో, అవమానముగా ఫీల్ అవుతారో, అప్పుడు మనం ఎప్పుడు ముందుకు పోలేం. కొంతమందికి పాట పాడాలంటే సిగ్గు, వాక్యం చదవాలంటే సిగ్గు, మందిరంలో పరిచర్య చేయాలంటే సిగ్గు, తిన్న విస్తరాకులు ఎత్తాలంటే సిగ్గు, ఇదిగో చీపురు పట్టి తొయ్యాలంటే సిగ్గు. ఎంత సిగ్గుపడతారో! ఎందుకు అంత సిగ్గు నీకు? దేవుని మందిరంలో ఆ పని చేయడం ఎంత గొప్ప ధన్యత. ఏ ఒక్కరికి లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత తెలుసా? ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? అలాంటి గొప్ప దీవెన మరలా నువ్వు ఎప్పుడు ఎక్కడ పొందుకోలేవు. ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేయి. ఈ విషయాన్ని తెరతమయంగా ఆలోచన చేయి. నీ జీవితంలో ఎప్పుడు లాంటి ధన్యత నువ్వు సంపాదించుకోలేవు. ఆ చిన్నతనంలో దేవుని మందిరంలో చేసిన సేవ దైవజనుల దగ్గర బ్యాగు మోయడం కానీ, వారి వస్త్రాలు చుట్టడం కానీ, లేకపోతే మందిరంలో చేసే పరిచర్య కానీ, భోజనం వడ్డించే విషయంలో కానీ, పాత్రలు కడిగే విషయంలో కానీ, ఇదిగో రోడ్డు మీద పడినటువంటి విస్తరాకులు వేరడం కానీ, ఈ పరిచర్య చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. బాలుడైన సమూయేలు ఏలీ దగ్గర ఎఫోదు ధరించుకొని పరిచర్య చేయిచూ ఉండెను. సేవ చేసేప్పుడు సిగ్గుపడకూడదు నాన్న. ఎందుకు సిగ్గుపడుతున్నావు? కొంతమందికి వాయిద్యాలు వాయించడంలో తలాంతి ఇచ్చింటాడు, కానీ సిగ్గు. ముఖ్యంగా ఆడబిడ్డలు దేవుని పరిచర్య చేసేటప్పుడు ఊరికినే సిగ్గుపడుతుంటారు. సిగ్గుపడకూడదు. మనకు దేవుడు ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాడు, పాటలు పాడే ధన్యత. దాన్ని బట్టి దేవుని స్తుతించు, దాన్ని బట్టి దేవుని మహిపరచు, దాన్ని బట్టి దేవుని సంతోషంగా ప్రభుని గణపరచు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. అలాంటి దీవెన మరలా నీకు వస్తుందా? అలాంటి దీవెన మరలా నువ్వు పొందుకుంటావా? ఆలోచన చేయి తల్లి. చూడండి, మరొక మాటను కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ మాటను చదువుతున్నాం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అనే మాట కనబడుతుంది. అంటే ఆయన అంటున్నాడు, నేను బోధించడంలో అయినా, పని చేయడంలో అయినా, ఎక్కడైనా సరే నేను సిగ్గుపడను. ఇదిగో సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ బిడ్డలు తీసుకెళ్ళి కొట్టి చంపేవాడు. చంపినప్పుడు లేనిది ఈరోజు అనేక మందికి సువార్త ప్రకటించడంలో ఆయన సిగ్గుపడతాడా? తప్పు చేసినప్పుడు బండిలో ఇదిగో ఒక టైర్ పైకెత్తి ఇంకొక బండి కింద వేసి మన స్పీడ్గా వెళ్ళిపోయినప్పుడు లేని సిగ్గు ఇప్పుడు అదే బండి మీద కరపత్రాలు పంచుతుంటే సిగ్గుపడుతున్నావా? రోడ్డు మీద రాత్రిపూట్ల మేము పోస్టర్లు అంటిస్తూ ఉంటాం మీటింగ్స్ విషయంలో. అప్పుడు ఎప్పుడు సిగ్గుపడం. ఎవరైనా వచ్చి అడిగితే ఎవరు నా మీటింగ్ అంటే మేమే పెడుతున్నామంటే మీరే ఎందుకు పని చేస్తుందంటే అవును, సువార్త పనిలో ఎంత గొప్ప ధన్యత. బ్యానర్లు అంటించడం, కరపత్రాలు పట్టించడం, సువార్తకు సండే స్కూల్ పిల్లలకు, చిన్నపిల్లలకు చదువు చెప్పడం, సువార్త పనిలో చిన్నపిల్లలతో చక్కగా వారితో కలిసి పాటలు నేర్పించడం, విధవరాలకు సహాయకుడిగా ఉండడం, ఇలాంటి పరిచర్య చేసేటప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు.
ఇది ఎంతో గొప్ప ధన్యత. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని, గొప్ప భాగ్యమని ఎంచుకొని సంతోషపడాలి. సువార్త పనిలో నువ్వు సిగ్గుపడమాకు. సువార్తను మనకు అప్పగించుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అలాంటి దేవుని నామను గణపరచబడాలి. కానీ మనుషుల నామం ఏముందండి? మనుషులతో మనకేమొస్తుందండి చెప్పండి ఒకసారి? మనుషులు ఏమైనా అనుకుంటారు. రాహాబు అనేటువంటి ఒక తల్లి ఉంది. రాహాబు యెహోవాను గురించి నేను విన్నాను, ఇజ్రాయేల్ ప్రజల గురించి నేను విన్నాను, ఎర్ర సముద్రంలో ఆయన ఏ కార్యాలు చేశాడు, భీకరమైన దేవుడు, గొప్ప దేవుడు, ఘనమైన కార్యాలు అన్నీ ఆ వేగుల వారికి చెప్తా ఉందామా? అన్నీ చెప్తా ఉంది. అన్నీ చెప్పినప్పుడు సరే, ఈ కిటికీ గుండా నేను మిమ్మల్ని దించుతున్నాను, ఇదే కిటికీకి ఎర్రటి దారం కడతాను, ఈ కిటికీ గుండా మీరు చూసినప్పుడు ఏ కిటికీకి అయితే ఎర్రటి దారం ఉంటుందో ఆ ఇంట్లో వారిని మీరు కాపాడాలి, ఎలాంటి ప్రాణాపాయము కూడా తీసుకురాకూడదు, దయచేసి మీరు గమనించండి అని ధైర్యంగా ఆ తల్లి చెప్తుందండి. ధైర్యంగా చెప్పింది. రాహాబు ఎవరండి? ఒక వేశ్య. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క క్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడింది తెలుసా? ఆమె నీతిమంతురాలని పిలువబడింది. తప్పు చేసావు, పాపం చేసావు, బాప్తిసం తీసుకున్నావు, సినిమాలకు వెళ్ళావు, పాపం చేసావు, సిగ్గుపడమాకు, ప్రభు దగ్గరికి రా. పోయింది, దేవుడు క్షమిస్తాడు. సంసోన్ మహాబలము కలిగినటువంటి న్యాయాధిపతి, దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి, దేవుని కొరకు ఏర్పాటు చేసిన వ్యక్తి, మహాబలము కలిగిన వ్యక్తి. అలాంటి సంసోన్ దిలీలా చేతిలో పడిపోయి క్షారము చేపించి, ఇదిగో ఆయన ఎందుకు పనికిరానటువంటి స్థితిలో నిలబడిపోయిందే కాక ఇదిగో బలమంతా పోయింది. కళ్ళు పీకారు, గానుగలో ఆ గానుగ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. గానుగ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత బాధపడిపోయి ఉంటాడో, అయ్యో నా దేవుడిచ్చిన గొప్ప ఘనతను నేను పోగొట్టుకున్నానని. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన తల వెంట్రుకలు మరలా మొలచగా ఇదిగో ఆ దాగోరు గుడిలో ఆయన 2 స్తంభాల మధ్య నిలబడుకొని, అయ్యా పాపిని నన్ను కరుణించు నాయనా, మరొక్కసారి నాకు బలం దయచే ప్రభు అని ఎప్పుడైతే అడిగాడో ఆ బలం పొందుకుని ఆ 2 స్తంభాలను తోసినప్పుడు ఆ దేవాలయం మొత్తం కూల్చబడింది. తన బ్రతుకు కాలంలో ఆయన చంపిన లెక్క సంఖ్య కంటే ఆ రోజు ఆ నిమిషానికి చంపిన సంఖ్య లెక్క ఎక్కువ. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? సంసోన్ చివరి దశలో కూడా సిగ్గుపడకుండా పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని అడిగాడు. సిగ్గుపడకుండా అడిగాడు. నువ్వు అడుగు. ఒకప్పుడు దేవుని సేవ చేసావు, ఇప్పుడు అంతా పోగొట్టుకున్నావు, మళ్ళీ అడుగు ప్రభుని, ప్రభువా నేను పడిపోయాను, నేను పాడైపోయాను, దొంగగా అయిపోయాను, వ్యభిచారిగా అయిపోయాను, త్రాగుడుకు బానిసయ్యాను నయ్యా, నేను రక్షణ పొందుకొని మారుమనసు పొందుకొని పాపం చేశాను నైనా, ఇక మీదట నీ కుమారుడు అనిపించి నాకు యోగ్యత లేదు ప్రభువా, నన్ను కరుణించు నాయనా. ప్రభుని అడుగు. ప్రభు దగ్గర అడగడానికి ఎప్పుడు సిగ్గుపడమాకు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, నానా నేను పరలోకమునకు విరుద్ధంగా పాపం చేసి తిన్నానా, ఇక మీదట నీ కుమారుడు అనిపించడానికి కూడా నాకు యోగ్యత లేదు నానా అని అంటున్నప్పుడు సిగ్గుపడకుండా ఆయన అన్నాడు. ఎప్పుడు సిగ్గుపడ్డాడంటే పందుల పొట్టు తినడానికి కూడా ఇష్టపడ్డాడంట. ఆ పందుల పొట్టు తినేటప్పుడు ఆలోచన వచ్చింది, నా ఇంటికాడ పనివారికి ఆకలికి మంచి భోజనం దొరుకుతుంది, నాకేంటో పందుల పొట్టు కూడా దొరకడం లేదే అని బాధపడి సిగ్గుపడక తిరిగి తన తండ్రి దగ్గరికి నడుచుకుంటూ రావడం ప్రారంభం చేశాడు. తన తండ్రి చూచినప్పుడు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని కొత్త వస్త్రములు, బంగారమును, అయ్యో మంచి విందును, భోజనాన్ని, చెప్పులను ధరించి గొప్పగా ఆ బిడ్డను ప్రేమించాడు. ఒక తండ్రి చిన్న కుమారుని అంతగా ప్రేమిస్తే, పరలోకంలో నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని నిన్ను ప్రేమించడా? ఎందుకు సిగ్గుపడుతున్నా ఆయన దగ్గరికి రావడానికి? ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినం పోగొట్టుకోమాకు. ప్రభు దగ్గరికి వేగరమే రా, పరిగెత్తుకుంటురా, ప్రయాసపడుతున్నాము రా పరిగెత్తుకుంటూ, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు ప్రభు అని ప్రభు దగ్గర రా. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. రాహాబడగానే ఆ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఆ ఇంటి వారందరి ప్రాణాలు రక్షించబడ్డాయి. వారి కుటుంబీకులందరూ కాపాడబడ్డారు. వారి కుటుంబీకులందరూ ఎత్తబడ్డారు. వారి కుటుంబాలందరూ కాపాడబడ్డారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాహాబు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వంశావళిలో నిలబడిపోయింది. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు, ప్రభువా సిగ్గుపడక అవునైనా నేను పాపం చేశాను, నీ దృష్టికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అయ్యా, నేను పరలోక విరుద్ధంగా పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు అని దావీదు భక్తుడు దేవుని అడిగినప్పుడు మరలా దేవుడు దావీదును ఆశీర్వదించాడు.
పేతురు, అయ్యా నిన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ఏడుస్తున్నాడు. కానీ పేతురు మరలాడుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అడిగి పరలోకపు తాళపు చెవులను ఇదిగో పేతురుకి ఇచ్చాడు. సిగ్గుపడ్డం ఎందుకండి? మన బంధువులు, మన ఆత్మీయులు ఎలాంటి వాళ్ళు అంటే చేసిన తప్పును ప్రతిరోజు చెప్పి 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 మనల్ని అవమానపరుస్తారు. నా దేవుడు మరెన్నడూ మన పాపములు జ్ఞాపకం చేసుకొనక మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మన పాపములు తీసివేసేవాడై ఉన్నాడు. మనల్ని హక్కును చేర్చుకునేవాడై ఉన్నాడు. తన కౌగిట్లో భద్రపరిచేవాడై ఉన్నాడు. ఇంతవరకు ప్రభుకు దూరం అయ్యావేమో, ప్రభు దగ్గరికి రానా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచనాన్ని చదువుతున్నాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరిచెను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక, అవమానాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, ఇదిగో సువార్త పనిచేస్తుంటే అందరూ ఎగతాళిగా మాట్లాడారని, తుచ్చముగా మాట్లాడారని ఎవరైనా అన్నప్పుడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, అంటే యేసుక్రీస్తు అనే పేరును బట్టి, ఆయన నామమును బట్టి అవమానపరచబడకుండా దేవుని నామాన్ని మహిమపరచండి. ఎంతో మందికి లేని ధన్యత నాకిచ్చారా దేవుడు. నేను ధైర్యంగా చెప్పగలుగుతా. ఈరోజు ఈ టీవీ పరిచర్య ద్వారా బోధిస్తున్న నేను ఏమాత్రం యోగ్యుని కాదు. అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను, పనికిరాని పాత్ర నేను. అలాంటి నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టడానికి నాలో ఏముంది ప్రభు? నాలో ఏ యోగ్యత ఉంది నాయన? నాలో ఏ యోగ్యత ఉంది? ఎంతగా నిన్ను తిరస్కరించాను, ఎంతగా నీ కొరకు నేను పాపం చేశాను, ఎన్నిసార్లు మాటికి నేను నిన్ను బాధ పెట్టాను. అయినా కూడా నన్ను పలుమార్లు మరణం నుంచి తప్పించావు, జీవంలోకి నడిపించావు. ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడనైనా, ఇంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడిన బ్రతుకునైనా ప్రభు నువ్వు చేసిన మేలుకే స్తోత్రాలు దేవా, నిజంగా స్తోత్రాలు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాగే ఉన్నావా? పాపం చేసి దేవుని మందిరానికి రాలేక, ఇదిగో ప్రేమించానండి, వాడు నన్ను మోసం చేశాడు, ఈ మొహం పెట్టుకుని ఎట్లా చర్చికి పోవాలో, అయ్యో నీ తల్లిదండ్రులను క్షమించకపోయినా యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నిన్ను క్షమించేవారు, ప్రేమించేవారు. తప్పిపోయిన ఒక్క గొర్రెను ఆయన చూచినప్పుడు ఆ ఒక్క గొర్రె కొరకు ఆయన వెతికి రక్షించి దాన్ని పట్టుకొని తన భుజాల మీద ఎత్తుకొని సంతోషముగా సంబరంగా ముందుకు వెళ్ళిపోయాడు. పోయిన దొరికితే ఎంత ఆనందం తెలుసా? సమరయ స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, అందరూ అవమానపరిచారు. చూడండి, అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కనుక గమనిస్తే అక్కడ స్త్రీ మాత్రమే ఉంది. వ్యభిచారం చేయుచున్నప్పుడు మేము పట్టుకున్నామన్నారు. అక్కడ పట్టుకున్నామంటే ఆడబిడ్డనొక్కడినే పట్టుకున్నారంటే అక్కడ పురుషుడు లేకుండా స్త్రీ ఒక్కతే వ్యభిచారం చేస్తుందా? మరి పురుషుడు లేడు, తప్పించుకున్నాడు. లేదా డబ్బు కలిగిన వాడై ఉండొచ్చు, పేరు కలిగిన వాడై ఉండొచ్చు, వాళ్ళకి తెలిసిన వాడై ఉండొచ్చు. కానీ ఆ స్త్రీని తీసుకొని వచ్చి నడి బజారు నిలబెట్టారు. అందరి ముందు అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఏమన్నా రాళ్ళతో కొట్టమని చెప్పమని ధర్మశాస్త్రం చెబుతుంది కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? చెప్పు, ఏం చెప్తావో చెప్పు బోధకుడా అంటే ప్రభువు అన్నారు, మీలో ఎవడైతే పాపము చేయలేదో వాడు ఆమెను రాళ్ళతో కొట్టి చంపండి, నాకే ఎటువంటి అభ్యంతరం లేదన్నాడు. వెంటనే రాళ్ళన్నీ కింద పడిపోయాయి. ప్రభు దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు బాధపడ మాకు సమాధానం కలిగిందని వెళ్ళిపోన్నాడు. పాపాత్మరాలైన స్త్రీ వచ్చింది. వాళ్ళందరూ చూసి అవమానపరిచారు. వెనక నుంచి వచ్చి కన్నీళ్లతో యేసుప్రభు పాదాలు కడిగింది. తల వెంట్రులతో తుడిచి ముద్దు పెట్టుకుంటూ విడిచిపెట్టలేదు. విస్తారంగా ప్రేమించింది, సిగ్గుపడలేదు. యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడిపేటప్పుడు సిగ్గుపడలేదు. యేసయ్య పాదాల దగ్గర పడి ముద్దు పెట్టుకునేప్పుడు సిగ్గుపడలేదండి. జక్కయ్య తొందరగా దిగిరా అని చెప్పకని జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. పక్క వాళ్ళందరూ అంటున్నారు, ఇతను ఎలాంటి వాడో ఈయనకు తెలియదా, ఎలాంటి వాడో తెలియదా, ఎంత దుర్మార్గుడో తెలియదా, ఎలాంటి నీచుడో తెలియదా అని అంటుంటే, ఈతను కూడా ఈ రోజు నుంచి తన పాపాన్ని విసర్జించాడు కనుక ఈతను కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు గమనించు నాన్న, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావు. మాటికి మన స్నేహితులు, మాటికి మన బంధువులు మనల్ని మాట్లాడుతూ ఉంటాడు. వీడు త్రాగుడు పోతాడు, వీడు చూదు పోతాడు, వీడు అలా అంటాడు, వీళ్ళు ఇలా అంటాడు. చూడండి, యాకోబు అంటేనే మోసగాడు అంటారు. మోసగాడిని ఎవరైనా ఇజ్రాయేలుగా మారుస్తారా? నా దేవుడు మార్చాడు. హల్లెలూయా. నా దేవుడు మార్చాడు. మోసగాడిని ఇజ్రాయేలుగా మార్చాడు, నిన్ను కూడా మారుస్తాడు.
హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి ఆయనను సేవలో నిలబెట్టాడు. నత్తివాడు, సరిగా మాట్లాడలేనివాడు మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యా, ఇల్లంతా నమ్మకమైన వాడు. ప్రియమైన బిడ్డ, ఇదిగో ఇంతవరకు ప్రభుకి దూరం అయిపోయావేమో, ప్రభు సన్నిధిలోకి రాలేకపోతున్నావు, పాపములు మునిగిపోతున్నావేమో, ప్రభు దగ్గరికి రాలేక ఇదిగో లోకంలో ఉండిపోయి సిగ్గుపడుతున్నాయేమో. శారమ్మ తల్లి అంటుంది, ఆ డేరా దగ్గర నిలబడుకొని ఇదిగో ఇక మీదటికి వచ్చే సంవత్సరానికి చక్కటి బిడ్డను కంటావంటనే ఆమె సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయింది. ఇదిగో ఎలిజబెత్ అమ్మ 6 మాసములు ఎక్కడ కనపరాకుండా, బయట రాకుండా లోపల దాచుకుంది. ఎక్కడ సిగ్గవుతుందో, ఈ వయసులో గర్భఫలం సంపాదించుకున్నానేంటి అని అవమానంగా మాట్లాడతారేమని చెప్పి ఆమె ఎంతగానో దాచిపెట్టుకొని బ్రతికింది. చూడండి, గమనించండి, ఈ మాటలు ఎందుకు చెప్తుంది తెలుసా? సిగ్గుపడితే పని కాదు, దేవుని దగ్గర యథార్థంగా మోకాళ్ళొంగండి. ఒక కుష్ఠరోగి వచ్చాడు, చాలా రోజులు అయిపోయింది, ఎవ్వరూ ఆమెను ప్రేమించలేదు. ఆ కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా ఇచ్చి, నా ఇష్టం కాదు నాయనా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయంటే ప్రభు అన్నాడు, నాకు ఇష్టం, నేను ఇది శుద్ధినిగా మారుస్తాను చెప్పాడు. ప్రభు శుద్ధినిగా మార్చాడు, ఇష్టపడ్డాడండి. ఎంతమందిని గురించి మీకు చెప్పాను, ఎంతమందిని గురించి చెప్పాను. సిగ్గుపడాకు, దేవుని సేవ చేయడంలో సిగ్గుపడాకు. దేవుని దగ్గర పాపం చేసినప్పుడు మరలా దేవునికి దూరంగా కాకుండా దగ్గరికి వచ్చి సిగ్గుపడకుండా నీ పాపములన్నీ ఒప్పుకో. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్తమైన పాపం నుంచి దేవుడు నిన్ను విడిపించును గాక. తల వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికరం కలిగిన దేవా, గొప్ప నాయన, ప్రభానికి స్తోత్రాలైనా. ఈరోజు ఎంతమంది పాపం చేసి దగ్గరికి రాలేకపోతున్నారో, నువ్వు కరుణా సంపన్నం కలిగినటువంటి దేవుడని, ప్రేమ కలిగిన దేవుడని అయ్యా వారు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించునైనా, నా పాపంను కడిగివేనైనా, నైనా స్థలం మొదలుకొని అరికాల వరకు తండ్రి సోపుతో కడిగినట్టు కడిగి ప్రభువాని ఎవరైతే మొక్కాల్లోంగి అడుగుతున్నారో, ప్రభువాని మొరపెడుతున్నారో వారిని స్వస్థపరచునైనా, వారి జీవితంలో కార్యం జరిగించునైనా, వారు సువార్త పనిలో, సేవ పరిచర్లు సిగ్గుపడక, రోసము కలిగి, ధైర్యం కలిగి, ఇదిగో ధైర్యంగా నిలబడి, ఇదిగో ఒకప్పుడు నేను హింసకుడు, దూషకుడు, ఎప్పుడైతే దేవుని సేవలు అపోస్తులను అని ఏ రీతిగా పౌలు ప్రకటించుకుంటూ వచ్చారో, అయ్యా రాహాబు అనేటువంటి వేశ్య ఇదిగో విశ్వాసం కలిగిన దానికి నిలబెట్టావు నాయన. అలాంటి గొప్ప కార్యములు నీ బిడ్డల జీవితంలో చేయమని వారి సిగ్గుపడక నీ దగ్గర మొక్కాల్లో ఈ సమయంలోనే ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరి పాపమును కడిగివేసి పవిత్రపరిచి వారిని ఇదిగో గొప్పగా దీవిస్తూ ఎత్తి పట్టుకుంటామని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొందింటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.